అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి ముందుగానే మనకి కిరణ్ శర్మ గురుగారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు జూన్ 9వ తేదీన ఉదయం 11:50 ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఆ రోజు ముహూర్తం ఏ విధంగా ఉంటుంది ఏంటన్న దాని గురించి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు జూన్ 9న ఉదయం 11:50 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ రోజు 11:50 ఆ రోజు ప్రాముఖ్యత ఏముందండి? నాకు అర్థం కాలేదమ్మా. అంటే ఆ రోజున ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఒక్కటి మాత్రం నాకు బాగా కనబడింది ప్రాముఖ్యత అనే విషయంలో. సరే, ముహూర్తపరంగా మేము చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముహూర్తం చూసినప్పుడు అతని జన్మ నక్షత్ర ప్రకారంగా, జన్మ నక్షత్రం అయితే అతనిది మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇదివరకు ఎలాగైతే కృత్తికా నక్షత్రం అనే జాతకంతో చెప్పానో, కృత్తికా నక్షత్ర జాతక ప్రకారంగా అయితే తనకి మరి పునర్వసు నక్షత్రం తారాబలం బలంగా లేదు, నిజంగా బలంగా లేదు. అలాగే మరి ఒకవేళ అతని పేరు ప్రకారంగా, ఇప్పుడు పేరు ప్రకారం మీరు కన్ఫ్యూజ్. ఇప్పుడు పేరు ప్రకారం రెండు నక్షత్రాలు వచ్చాయి. ఒకటేమో ఆరుద్ర నక్షత్రం వచ్చింది చంద్రబాబు నాయుడికి, అదే అక్షరం రేవతి నక్షత్రంలో కూడా ఉంది. సో కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అనేది రెండు నక్షత్రాలను కూడా మేము పరిగణ తీసుకున్నాం. గతసారి నేను చేసినప్పుడు కూడా ఆ రెండు జన్మ నక్షత్రం కృత్తిక అవుతుంది వారిది. అలాగే నామ నక్షత్రం వచ్చి ఆరుద్ర రేవతి నక్షత్రం రెండింటిని తీసుకుంటాం. మిథునం మే రాశి కూడా తీసుకుంటాను. అలా తీసుకున్నప్పుడు ఫలితాలు కరెక్ట్ చెప్పగలిగాం. సో తీసుకున్నప్పుడు ఇక్కడ మరి ఆరుద్ర రేవతి నక్షత్రం అంటే నామ నక్షత్ర ప్రకారంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి నామ నక్షత్రానికి మాత్రమే తారాబలం సరిపోతుంది. మరి జన్మ నక్షత్రం అనేటువంటి కృత్తికా నక్షత్రానికి అయితే బలం సరిపోవట్లేదు. రెండవది, మరి ఆ రోజున వీరు పెట్టినటువంటి ముహూర్త లగ్నం కర్కాటక లగ్నంలో పెట్టారు. ఇది అద్భుతం. కర్కాటక లగ్నంలో మీకు అద్భుతమైనటువంటి ఏకాదశంలో రవి బలం బాగా ఉంది. అలాగే ఏకాదశంలో మీకు మనకి గురుడు బలంగా ఉన్నాడు, ఏకాదశంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, ఏకాదశంలో బుధుడు గ్రహం కూడా బాగా ఉంది. సో కాబట్టి ఈ 4 గ్రహాలు బలంగా ఉన్నాయి 9వ తారీఖు కల్లా. లేదా పంచగ్రహ కూటం కాదండి, చతుర్థ గ్రహ కూటం ఉంది. అంటే మనకి కర్కాటక లగ్నానికి 9వ తేదీన 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి, వృషభ రాశిలో బలంగా కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా వారికి అదే అక్కడ ఏకాదశ అనేటువంటి ప్రతి గ్రహం కూడా శుభాన్ని మాత్రమే కలిగిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అయింది. మరి తారాబలం మాత్రం 9 మైనస్ పాయింట్ అవుతుంది. మరి అది చేసినటువంటి పూజలు పునస్కారాలు దానాల ధర్మాల వల్ల ఆ టైం 9వ నెంబర్ తనకి కలిసి రావడం ఎవరు చెప్పి ఉండొచ్చు. న్యూమరికల్ కూడా పురంధరేశ్వరి గారు మరి అతనికి సపోర్ట్ చేస్తుంటారు. సో ఇతనికి భక్తి తక్కువ భార్య చెప్పినట్టుగా వింటాడు. సో కాబట్టి అటువంటి భక్తి తత్వంలో ఆయనకు అనుకూలంగా ఉంది. కాబట్టి మరి ఏమో అక్కడ 9 నెంబర్ అతను కలిసి వస్తున్న భావంతో అటు వెళ్ళి ఉండవచ్చును. రెండవది, ఇక్కడ ఆదివారం చంద్రబాబు నాయుడు గారికి నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్ర ప్రకారం సరే శుభమైన రాశి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఎప్పుడైనా చూడండి, మెయిన్ అతని నిర్ణయాలన్నీ కూడా ఆదివారం తీసుకుంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసేయండి. గత 5 సంవత్సరాల క్రితం ఆయన తీసుకునే నిర్ణయాలు ఈవెంతో మీకు నాకు తెలిసి తన శనివారం అసెంబ్లీలో గొడవైంది, తన భార్య గురించి తప్పుగా మాట్లాడారు. ఆదివారం రోజున అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఇందుకు అడుగు పెడతా అని చెప్పేసి ఎంజీ రామచంద్ర లాగా జయలలిత గారి లాగా నేను ఇక్కడే మళ్ళీ ముఖ్యమంత్రి పెడతా అని చెప్పి శపథం కూడా ఆదివారం చేశారు. సో అటువంటి అంటే బలమైనటువంటి ఆదివారం అతను ముడిపడి చాలా బలంగా ఉంటుంది. సో అదొక విశేషం చెప్పవచ్చు మనం. రెండోది, అతను ఆ రోజు మనకి తదియ అంటే మనకి వైశాఖ మాస శుద్ధపక్ష మందు తదియ వస్తుంది. అదొక రకమైన విశేషం ఉంటుంది. దానికన్నా ముందు కూడా వీరికి వృద్ధి యోగం, ఆ రోజు యోగం ఉంటుంది. యోగము కరణము ఇవన్నీ చూస్తాం మేము. అలా వారికి వృద్ధి యోగం బాగా ఉంది. ఆ వృద్ధి యోగం బాగా ఉండడం, లగ్నం కర్కాటక లగ్నం బలంగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి శుభాన్ని ఆనందాన్ని కలిగించడం, అద్భుతమైన నవాంశ అంటే లగ్నాత్తు నవాంశ కూడా వేసుకుంటాం. అది డీరియన్ అంటే ఒక డివిజన్ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అంటే గ్రహాల యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నవాంశలో. ఆ నవాంశలో కూడా 5 గ్రహాల యొక్క శుభయోగాలు, 3 గ్రహాలు సామాన్య ఫలితాలుగా, 1 గ్రహం మాత్రమే నెగిటివ్గా ఇస్తుంది. కాబట్టి వాళ్ళకి తెలిసి ఆ రోజు 9వ తేదీ మధ్యాహ్నం 11:50 కర్కాటక లగ్నంలో వారు ముహూర్తం పెట్టుకుంటున్నారు. ముహూర్తం అద్భుతంగా ఉంది. బట్ చాలా అద్భుతమైన మాత్రం చెప్పలేను నేను. అది ఎందుకంటే అతనికి తారాబలం జన్మ నక్షత్రానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా 75% మాత్రం ముహూర్త బలం ఉంటుంది, దానివల్ల వస్తుంది. రెండవది, నేను అనుకోవడం అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయన తీసుకొని ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకొని ఉంటాడు కాబట్టి అక్కడ ఆయన తగ్గట్టే కొన్ని ప్రభావం అంటే ఆయనకి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిది మరి ఈ మధ్య అది కూడా చెప్పారు. ఒక ఆయన వచ్చేసి అతని పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ కాదు, నాకు పర్ఫెక్ట్ వాళ్ళ సన్నిహితులు చెప్పారు నాకు పుష్యమి నక్షత్రం అని. పుష్యమి నక్షత్రం పవన్ కళ్యాణ్ కాదు, వారిది ఖచ్చితంగా ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అవుతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ నక్షత్ర ప్రకారంగానే ఈరోజు ముహూర్తం పెట్టారు. ఈరోజు ముహూర్తం అంటే పునర్వసు నక్షత్రం అంటే 11వ తేదీ పునర్వసు నక్షత్రం. రాముల వారు అయోధ్యకు వెళ్ళింది, అయోధ్యకు వచ్చి మళ్ళీ పట్టాభిషికుడైంది, అన్నీ కూడా అదే నక్షత్రం. కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభముహూర్తం అవుతుంది, విజయ ముహూర్తాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి.
ఉత్తరాషాఢ నక్షత్రానికి పునర్వసు నక్షత్రం అనుకూలవంతమైందే, తప్పకుండా వారికి విజయాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ముహూర్తం పెట్టి ఉంటారు అన్నటువంటి భావన నాకు బలంగా. అంటే చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది కలిపి ముహూర్తం పెట్టడం అంతే జరిగింది కదమ్మా, ఎందుకంటే ఇక్కడ ఇతనికి ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మకర రాశి నుంచి పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. అది విశేషం. అంటే ఇక్కడ ఒకళ్ళకేమో అద్భుతమైన ఆలోచన విధానం, అలా అద్భుతమైనటువంటి అంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణం ఇతని జాతకంలో చూశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ జాతకంలో పంచమ స్థానం అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం 5వ స్థానం 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి కలిపినటువంటి ముహూర్తం పెట్టుంటారని నేను అనుకునే ప్రయత్నం జరుగుతుంది. నిజంగానే అలాంటి ఆలోచన, ఎందుకంటే ఇతని విజన్, పవన్ కళ్యాణ్ గారి విజన్ అనేది చూస్తారు ముందు మీరు. ఎట్టి పరిస్థితుల్లో తను ఏ ఒక్కరిని కూడా పడుకోనిచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు కంటే కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో భాగస్వామ్యంతో మాత్రం ఆయన చేసే ప్రతి పనికి తానా అంటే తందాన అనేటువంటి రకం పవన్ కళ్యాణ్ గారు కాదు. ఏ క్షణమైనా సరే ఎక్కడ కొద్దిగా ప్రజలకు తేడా వచ్చినా మెడలు వంచి పని చేయించే రకంగా పవన్ కళ్యాణ్ చెప్పవచ్చు మనం. రెండవది, నేను అంటే అతిశక్తి కాదు కావచ్చు, కానీ వచ్చేటువంటి శుక్ర మహాదశల యోగం బాగా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే 2029లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం సుస్పష్టంగా ఉన్నాయి. 100% గ్యారెంటీ. 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది గుర్తుంచుకోవచ్చు మీరు. అయితే 11:50 కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? రాజయోగాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్రంతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా రహదారుల సమటువంటి విషయమే ఫోకస్ చేయడం, అలాగే ఉపాధి కల్పన. అంటే దశమ స్థానం అంటే ఉపాధి, అంటే 10వ స్థానం. ఇప్పుడు జాతకం అంటే అమ్మా నోటికొచ్చి దాన్ని వాడడం కాదు. ఇప్పుడు ముహూర్తానికి చూసుకున్నప్పుడు, ముహూర్త లగ్నాన్ని చూసుకున్నప్పుడు దశమ స్థానం కుజుడు అవుతాడు, అంటే మేషం అవుతుంది. మేషంలో కుజుడు అత్యంత శుభకారకం. అంటే యువతని పడుకోనివాడు. నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తావు, నువ్వు పని చేయకపోతే నీకు 1 రూపాయి ఇవ్వను. అంటే ఇతరులకు ఉన్నటువంటి ఇతరులు ఏం చేసేవారు, నువ్వు ఇంట్లో పడుకో, నీ నెలకు ఆ పథకం ఇస్తా, ఈ పైసలు ఇస్తా అంటాడు. ఈయన కూడా అన్నాడు కదండి, నీకు అమ్మ పథకం ఇస్తా, 10,000 ఇస్తా అని చెప్పాడు కదా. అంటే యువతని ముఖ్యంగా క్యాష్ చేసుకుంటాడు. యువతని పని కల్పించే ప్రయత్నం చేస్తూ, ఉపాధిని కల్పిస్తూ, ఒక రకమైన పరిశ్రమ కల్పిస్తూ లాభాన్ని తీసుకొచ్చేసి పంచే ప్రయత్నం అది తప్పకుండా చేస్తాడు. అందుకే లగ్నంలో కూడా మేము లగ్నం నుంచి ఏకాదశ స్థానం, దశమ స్థానం అక్కడే చూస్తాం. కాబట్టి తను యువతని, పని వాళ్ళని ఉపయోగించుకొని సంపాదన పెంచుకొని ప్రభుత్వ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా మంచి అనుకూలమైనటువంటి ధనాగమనం, అలాగే ఖర్చుగాని నియంత్రించుకోవడం, ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం. ముఖ్యంగా ఎందుకు నాకు తెలిసినంత వరకు 2025 ఇదే మీకు జూన్ 9వ తేదీన ఈ మన అమరావతి పట్టణాన్ని పూర్తిగా రాష్ట్ర రాజధానిగా చేసేసి బ్రహ్మాండ డెవలప్మెంట్ చేస్తాడు. చూడండి, జూన్ 9 కల్లా, వితిన్ 1 ఇయర్లో జూన్ 9, 2025 కల్లా ఇదే విజయంలో అమరావతిని పూర్తి చేసి, మళ్ళీ ఎవడైనా ప్రభుత్వం వాడు చేసి మెడలు వంచేసి కూలగొడతా అనకుండా పూర్తి స్థాయి నియంత్రణ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. దాని మీద ఫోకస్ చేయడం. అలాగే విశాఖ ఉక్కు గురించి కూడా మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇక్కడ మేము జాతకాలు చూసినప్పుడు విశాఖ ఉక్కు అనేది రాహు అనేది కనబడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం లేదు. మోడీ గారి మెడలు వంచైనా సరే విశాఖ ఉక్కు ప్రయత్నాన్ని మానుకుంటారు. ఖచ్చితంగా వారికి ఊరట కలిగించే విషయం. దానికి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా తలొగ్గాల్సిందే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేస్తారు. ఇలా అనేక అంశాలు, లగ్నానికి ముడిపడిన అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ ప్రస్థానంలో, ప్రభుత్వ పరిపాలనలో ఒక మంచి నాయకత్వ లక్షణాలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాన్ని కొనసాగించే అవకాశాలు ఖచ్చితంగా ఈ ముహూర్త లగ్నానికి బలంగా కనబడుతున్నాయి. అందుకే వాళ్ళు 11:50 ముహూర్తాన్ని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది నాకు. మీరు చెప్పినట్టుగానే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వస్తారని చెప్పారు. అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అంతా జరగాలని, అలాగే వాళ్ళకి మంచి జరగాలని మనం కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.